తమిళం నుండి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై కర్ణాటక వ్యాప్తంగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా తగ్ లైఫ్ ను కర్ణాటకలో విడుదల చేయకండంటూ కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణ వేదిక నాయకులు తెలిపారు. తగ్ లైఫ్ జూన్ 5న దేశమంతటా కూడా రిలీజ్ అవుతుంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్నీ ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ రన్ చేసేది ఉండదని వారు తేల్చి చెప్పేశారు. అంతేకాదు, కమల్ హాసన్ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చలువలి పోరాటదారుడు వాటల్ నాగరాజు ఇతర సంఘాల నేతలు కమల్ ఫొటోస్కి నిప్పు పెట్టారు. కమల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరించాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాను వ్యతిరేకించాలని చెప్పారు. మరోవైపు తగ్ లైఫ్ విడుదల కోసం కమల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలకు అవకాశం ఇవ్వాలని, రక్షణ కల్పించాలని పిటిషన్లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, కన్నడ ఫిలిం ఛాంబర్ సహా పలు ఇతర సంస్థల్ని ప్రతివాదులుగా చేర్చారు. తన సినిమా స్క్రీనింగ్కు తగిన భద్రత కల్పించేలా డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్కు సూచనలు జారీ చేయాలని కమల్ కోరారు.